కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. ఋషింజుషామహే కృష్ణ కృష్ణ తత్వమివోదితం సహస్రశాఖాంధ్యో ద్రాక్షీం ద్రావిడీం బ్రహ్మ సంహితాం. ఋషి అంటే ద్రష్ట, అంటే దర్శించినవాడు, చూసినవారు అని అర్థం. నమ్మాళ్వార్లు ఏం దర్శించారు అంటే వేదాన్ని దర్శించారు, వేద అర్థాన్ని దర్శించారు. 1000 శాఖలు కలిగినటువంటి సామవేద సారమైనటువంటి తిరువాయుమొళి దివ్య ప్రబంధాన్ని మనకి అనుగ్రహించారు. పరమాత్మ యొక్క అనేక రూపాలు ఉన్నాయి. ఆ రూపాలన్నిట్లోనూ కూడా కృష్ణ అవతారం అంటే చాలా ఈడుపడిన వారు మన నమ్మాళ్వార్లు. కృష్ణ తృష్ణా తత్వము అని వీరికి పేరు. కృష్ణుడి మీద ఉండేటువంటి ప్రేమ ఒక రూపం దాలిస్తే అది నమ్మాళ్వార్లు అవుతుంది అని కృష్ణ తృష్ణ అనేది మూర్తి భవించినటువంటి వారు నమ్మాళ్వార్లు. అటువంటి నమ్మాళ్వార్లు, మహర్షి అయినటువంటి నమ్మాళ్వార్లను ప్రీతితో సేవిస్తాము అని పరాంకుశాష్టకంలో 3వ శ్లోకంలో చెప్తున్నారు. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాదా శ్రీభక్తి సార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల ఇతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నమ్మాళ్వార్లకు పూదత్తాళ్వారు శిరస్థానీలని, పొయ్య ఆళ్వారు పేయాళ్వార్లు నేత్రస్థానీలు అని తెలుసుకున్నాం. నిన్నటి రోజున పొయ్య ఆళ్వార్ వైభవాన్ని తెలుసుకున్నాం. ఈ రోజు ఇంకొక నేత్రస్థానీయులైన పేయాళ్వార్ గురించి అనుభవిద్దాం. పేయ్ అంటే పిచ్చి, అసలు చెప్పాలంటే పిచ్చి, వ్యామోహము అని అంటూ ఉంటాం మనం. దేని మీద వ్యామోహము అంటే లౌకికమైన విషయాల మీద కాదు, పరమాత్మ మీద అత్యంత వ్యామోహం కలిగిన వారు వీరు. లోకంలో ఉన్న వారందరికీ దేని మీద వ్యామోహం ఉంటుంది అంటే లౌకిక విషయాల మీద, సంసారం మీద వారికి వ్యామోహం ఉంటూ ఉంటుంది. అటువంటి లౌకిక విషయాల మీద ప్రేమ ఉన్నవారు భగవంతుని మీద అత్యంత ప్రేమ కలిగిన వారిని చూస్తే వీరికి ఎంతసేపు భగవంతుడంటే పిచ్చండి, ఆ గుడి గోపురం అంటూ తిరుగుతూ ఉంటారండి అని అంటూ ఉంటారు. అలా లోకంలో ఉన్న వారందరూ వీరిని చూసి అలా అనుకునేవారట, వీరికి పిచ్చండి అని చెప్పి అనుకునేవారు. కానీ ఇది మంచి పిచ్చి, చెడ్డ పిచ్చి కాదు. పరమాత్మ మీద వ్యామోహం అనేది మంచి పిచ్చి, అందరికీ ఉండవలసినటువంటి వ్యామోహం కదా అది. మనం పేయాళ్వార్లకి పరమాత్మ జ్ఞానాన్ని లభింపచేశాడు నిర్హేతుకంగానే అని తెలుసుకున్నాం. ఆళ్వార్లందరికీ కూడా అలాగే పొందిన జ్ఞానమైనా ఆ జ్ఞానము జ్ఞానంతో ఆగిపోలేదు. జ్ఞానం అంటే ఆ విషయాన్ని గురించిన తెలియడం, ఆ తెలియడంతో ఆగిపోలేదు. అది వారిలో అహంకారాన్ని పెంచలేదు. ఆ జ్ఞానము నేను కదా పరమాత్మ యొక్క అనుగ్రహం వలన ఇలా జ్ఞానాన్ని పొందాను అనే ఆ అభిమానం గాని లేదంటే గర్వం గాని వారికి కొంచెం కూడా కలగలేదు. వారికి ఉన్నటువంటి జ్ఞానము భక్తిగా మారిపోయింది. దాన్నే భక్తి రూపాపన్న జ్ఞానము అని అంటారు. అంటే విషయం తెలియడం వేరు, అది ప్రేమగా పర్యవసించడం వేరు. ఆ విషయం లేకపోతే నేను ఉండలేను అనేంతగా ప్రేమ పెరిగిపోతే అది ఆళ్వార్లందరికీ కలిగినటువంటి స్థితి. పరమాత్మ లేకపోతే మేము నిలబడలేము అనేంతగా పరమాత్మ మీద ప్రేమ పెరిగిపోయింది వారికి. చాలా మందికి జ్ఞానం ఉంటుంది కానీ అది అక్కడితోట ఆగిపోతుందంతే. ఆ కలిగిన జ్ఞానం వల్ల అహంకారం పెరిగిపోతుంది. అహంకారం పెరగకుండా నిజమైన భక్తి కలిగిన వారైతే గనక ఆ ప్రేమ వారిని నిలబడనీక ఏదో ఒకటి చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది. పరమాత్మకి నేను ఏం చేసేదా ఎన్సైగేన్ అని అనిపిస్తూ ఉంటుంది. మంచి వస్త్రాలు కుట్టి సమర్పించిన పరమాత్మకి, లేదా ఈరోజు చాలా ఇష్టం కదా పరమాత్మకి, అలా పులిహారో పొంగలో చేసి పెడదామా అని,
లేదా పెరుమాళ్ళు వేయించేసి ఉండే కోయిలాళ్వార్లకి నేను ఈరోజు చక్కగా పువ్వులతో అలంకారం చేద్దామా, మంచి మంచి మాలలు వెరైటీగా కట్టి సమర్పిద్దామా? అంతే కదా, మనకి ప్రేమ ఉంటే ఏదో ఒకటి చేయకుండా ఉండలేం. మన పిల్లాడంటే మనకి ప్రేమ అనుకోండి, ఈరోజు వాడు ఊరి నుంచి వస్తున్నాడు, ఆవ పెట్టిన పులిహార అంటే వీడికి చాలా ఇష్టం, లేదా కోబాతో గులాబ్ జామున్ చేసి నెయ్యిలో వేయించి పెడదామా అని ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం మనం. వాడు ఉండేది ఒక పూటో 2 పూటలో, ఆ పూటలకే మనం ఎన్ని రకాలు తయారు చేసి ఉంచుతాం మనం. ఎందువలన అంటే ఆ బిడ్డ అంటే మనకున్న ప్రేమ వలన. ఆ స్థితి కలగాలి మనకి పరమాత్మ మీద కూడా. ఆయన్ని కూడా ఒక ఇంట్లో మెంబర్లా, అందరికంటే ఇంటి పెద్దగా మనం గౌరవించగలగాలి, ప్రేమించగలగాలి. అలా ప్రేమించిన వారు ఈ ఆళ్వార్లు అందరూ కూడాను. భగవంతుని మీద వ్యామోహం అత్యంత కలిగిన వారు కాబట్టే వీరిని పేయాళ్వార్లు అన్నా కూడా వారేం బాధపడేవారు కాదు. మన గురించి పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటే మనం ఏమైనా అనుకుంటామా? వీడికి ఎంతసేపు దేవుడు దేవుడు అంటూ ఉంటాడంటే మనం ఆనందంగానే ఫీల్ అవుతాం మనం. అయినా పిల్లలోకాచార్య స్వామి వారు చెప్తారు, లోకంలో ఉన్న వారందరూ మిమ్మల్ని ఎంత ఎంత దూరంగా పెడుతూ ఉంటే మీరు అంత అంత పరమాత్మకి దగ్గరవుతారు అని చెప్పి. పేయాళ్వార్ల చరిత్ర కూడా మనం తెలుసుకున్నాం. పూదత్తాళ్వార్ ఒక దీపాన్ని వెలిగించారు, పొయ్యి ఆళ్వార్లు ఒక దీపాన్ని వెలిగించారు. వారి మధ్యలో వచ్చి నిలబడినటువంటి పరమాత్మని సేవించడం కోసం తిరుక్కోవలూరులో. వీరేం ప్రత్యేకించి దీపం వెలిగించాల్సిన అవసరం లేకుండా వారిద్దరూ వెలిగించిన దీపాల్లో పరమాత్మని దర్శించారు మన పేయాళ్వార్. పరమాత్మని చూడడం ఏంటి, అది కూడా ఎలా చూశారు? ముందు పరమాత్మ సేవ వల్ల మెరుపు తీగ లాంటి లక్ష్మీదేవి సేవ అయింది. లక్ష్మీ పురుషకారంగా పరమాత్మని సేవించారు. ఎంత చక్కగా సేవించారండి. సేవించిన వెంటనే వాగ్రూపంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు 100 పాసురాల్లో. 3వ ఆళ్వారు అయిన పేయాళ్వార్లు రచించిన ఈ 100 పాసురాలకి మూన్నాం తిరువందాది అనే పేరును ఉంచారు శ్రీమన్నాథమునులు. తిరుక్కండేన్ పొన్మేని కండేన్ திகழ்மறுக்கணி நிறமங் கண்டேன் செருக்கிளரும் பொன்னாழி கண்டேன் புருசங்கங் கை కండేన్ ఎన్నాడి వண்ணన్ పాలిన్నో. చూశాను చూశాను చూశాను. ఏం చూశారు? కండేన్ 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 అంటే తిరుక్కండేన్ శ్రీదేవిని చూశాను. మంగళ స్వరూపిణి అనేటువంటి లక్ష్మీదేవి దర్శనం నాకు అయ్యింది. అంతేకాదు, స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సేవించాను. శంఖ చక్రాల్ని చూశాను. ఆ శంఖ చక్రాలు ధరించిన అందమైన చేతుల్ని చూశాను అని ఆళ్వార్లు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు పరమాత్మ దర్శనం కాగానే. మరి పరమాత్మ దర్శనం అయ్యింది కదా, వెంటనే మీకేం జరిగిందండి అంటే, ఏంటి చూడడం ఏంటి, వెంటనే నా పాపాలన్నీ కూడా పోయినాయి, నా జన్మలు పోయినాయి అన్నారు ముందు. ఇన్నే కజల్ కండేన్ ఏഴ് పిరప్పం యానరుత్తేన్. ఇప్పుడే చూశానా నేను స్వామి, నీ శ్రీపాదాలు ఇప్పుడే దర్శించానా? పిరప్పం యానరుత్తేన్, నా జన్మలన్నింటినీ పోగొట్టేసుకున్నానయ్యా నేను. నీ దర్శనం అవ్వడమేంటి, నా జన్మ పరంపరకి బ్రేక్ పడిపోయింది, ఇంకా మళ్ళీ నేను జన్మించక్కర్లేదయ్యా ఆహా అని ఆనందపడిపోతున్నారు. ఇప్పుడే కదా దర్శించారు. దర్శించిన 3వ పాసురలోనే ఏమంటున్నారు? మనత్తుళ్ళాన్ మా కడల్ నీరుళ్ళాన్ మలరాళ్ తనత్తుళ్ళాన్ తంతుజాయ్ మార్బన్ అని కీర్తించేస్తున్నారు. వెంటనే దర్శించారో లేదో నా మనసులో చేరిపోయాడండి పరమాత్మ. ఆహా, ఆ స్వామి ఎక్కడ ఉంటాడు? గొప్ప క్షీరాబ్దిలో ఉండే స్వామి నా మనసులోకి వచ్చేసాడండి. ఆ శ్రీదేవి వక్షస్థలంలో ఎప్పుడు ఈయన ఉంటాడు, అటువంటి స్వామి నా హృదయంలోకి వచ్చేసాడండి. ఆ తులసి మాలని ఎప్పుడూ వక్షస్థలంలో ధరించి ఉండే స్వామి నాలోకి వచ్చేసాడండి అని చెప్పి ఆనందపడిపోతున్నారు. ఈ స్వామి ఎటువంటి వాడు అంటే నరకం తీర్కం మరుందు. ఆ నరకాన్ని మళ్ళీ మనకు రాకుండా చేసే మందు కదా. మందు ఏం చేస్తుంది? ఒక వ్యాధిని తగ్గిస్తుంది, మళ్ళీ అది రాకుండా మనకి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఈ పరమాత్మ దర్శనం ఏమైంది? నా జన్మ పరంపరని తొలగించేసింది.
అంతేకాదు వచ్చి నా హృదయంలో ఉండిపోయాడు. ఇక మళ్ళీ నేను జన్మించవలసిన అవసరం వస్తుందా? ఆయనే వచ్చి నా హృదయంలో ఉంటే ఇక రానే రాదు. ఆ నరక లోకాల్లోకి వెళ్లి నేను పాపాలు అనుభవించవలసింది లేదా ఆ పాపాలకి శిక్షలు అనుభవించవలసిన పరిస్థితి అయితే ఇక నాకు రానే రాదు. ఆయనే మందు. అందువల్ల మీరు కూడా ఏం చేస్తారు అంటే ఆ పరమాత్మ యొక్క నామాన్నే చెప్పండర్రా. ఆ పరమాత్మ ఎటువంటి వాడు అనుకుంటున్నారా మీరు? ఆయన ఒక కమల తటాకం అండి. అవునా? కమల తటాకం అంటే తటాకం నిండా నీళ్లు కనిపించకుండా కమలాలే విరిసి ఉన్నాయనుకోండి, లేదా తామరలే విరిసి ఉన్నాయనుకోండి, ఏమంటారు? తామర తటాకం అండి అంటారు. తామర పూలు ఎక్కువ ఉంటాయి, కలవ పూలు ఎక్కువ ఉంటాయి, కలవ తటాకం అండి అని అంటూ ఉంటారు. ఇక్కడ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం ఈయన దర్శించింది ఎలా ఉందట? కమల తటాకంలా ఉందట. కన్నం కమలం, అలాగే కైతలము కమలం, పాద కమలం, ముఖ కమలం, అన్ని కమలాలేనండి. కమల తటాకాన్ని నేను సేవించాను అంటున్నారు. కన్నం కమలం అంటే ఆ నేత్రాలు కమలాల్లా ఉన్నాయి. కైతలము కమలం, చేతులు రెండు చూస్తే కమలాల్లా ఉన్నాయి. పాద కమలం, ఆ రెండు పాదాలు రెండు కమలాల్లా ఉన్నాయి. తిరుముఖ మండలమే ఒక కమలంలా ప్రకాశిస్తోందండి. ఆహా, ఎంత ఆనందము, ఎంత ఆనందము అని అనుకుంటున్నారు. కన్ననయ్యే కాన్గనంగన్ అన్నారు. అంటే శ్రీకృష్ణునే కనులు దర్శించాలని కోరుకుంటున్నాయి నా కనులు. అలాగే మరవాతు వాళ్సుగా ఎన్ వాయ్, నా నోరు కూడా పరమాత్మనే కీర్తించాలి అని అనుకుంటోంది. అసలు మరిచిపోవట్లేదు. నా నోరు మరిచిపోకుండా ఆయన్నే స్తుతించాలి అని చెప్పి అనుకుంటోంది. అందువలన మీరందరూ కూడా ఏం చేస్తారు అంటే నామం పలసొల్లి, నామాన్ని చెప్పండరా, చెప్పండి. ఆయనకి అనేక నామాలున్నాయి. ఏదో ఒక నామాన్ని మీరు చెప్పండి. నారాయణ ఎన్ను నామం కయ్యాల్సుడు నన్నంజేవా, మనసారా మీరు ఆ పరమాత్మ నామాలు చెప్పండి. చక్కగా రెండు చేతులతోటి కూడా జోడించి నమస్కారం చెప్పండి. నారాయణ, మాధవ, కేశవ, నీ ఇష్టం ఏదైనా చెప్పండి, పర్వాలేదు. ఎన్నో నామాలు ఉన్నాయి కదా. అంతేకాదు తులసి ఉన్నది కదా, స్వామి ఎప్పుడు తులసి మాల అలంకృతుడై ఉంటాడు కదా. అటువంటి ఆ తులసి పరిమళాన్నే నా ముక్కు ఎప్పుడు ఆఘ్రాణించాలి అని చెప్పి ఆశపడుతోంది నా నాసిక. నా చెవులు ఏం కోరుకుంటున్నాయి అంటే పరమాత్మ యొక్క తులసి మాలలోని తేనెని స్వీకరించడానికి వస్తాయి తుమ్మెదలు. ఆ తుమ్మెదలు ఆ తేనె స్వీకరిస్తూ మత్తిల్లి ఝంకారం చేస్తూ ఉంటాయి. ఆ తుమ్మెదల యొక్క ఝంకారాన్ని వినాలి అని నా చెవులు ఆశపడుతున్నాయి. నా కళ్ళు రెండు కూడా స్వామి యొక్క దివ్య రూపాన్ని చూడాలి అని ఆశపడుతున్నాయి. నా నోరైతే ఇంకా మరచిపోకుండా ఆయన నామాన్ని ఎప్పుడు చెప్తూనే ఉన్నాయి. కమలాక్షి నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ అని కదా ప్రహ్లాదుడు చెప్తాడు. అలాగే నా ఇంద్రియాలన్నీ కూడా పరమాత్మకే అంకితమైపోయినట్టుగా, పరమాత్మని మరిచిపోలేనట్టుగా అయిపోయినాయి. అదేంటండి మీ ఇంద్రియాలన్నీ ఇంత చక్కగా ఎలా వసిపడిపోయినాయి మీకు అని అడుగుతారేమోనని మనకి చెప్తున్నారు. మార్పాల్ మనం సుజిప్ప అనే పాసురంలో అంటున్నారు కదా, పరమాత్మని ఆశ్రయించారనుకోండి చక్కగా ఇక స్త్రీల సౌఖ్యం కావాలి, లేదంటే నేను చక్కగా అందంగా డ్రెస్ అవ్వాలి, లేదంటే 10 మందిలో నా డాబు దర్పం చూపించుకోవాలి, ఇలాంటి కోరికలన్నీ కూడా ఉండవు మీకు. ఇంద్రియాలన్నీ కూడా మీకు మీ లొంగుబాటులోకి వచ్చేస్తాయి. ఎంత ఈజీగా వచ్చేస్తాయో తెలుసా? నేను నా ఇంద్రియాలని ప్రయత్నం చేసుకుని అరికట్టుకోవాలి ఇతర విషయాల నుంచి అని మీరు ప్రయత్నం మొదలు పెట్టారనుకోండి, ఎన్ని జన్మలు పడుతుందో తెలియదు. ఆ ఇంద్రియాలు అసలు మీకు లొంగుతాయో లేదో కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే మీరు మీ మనస్సుని పరమాత్మ యందు ఉంచారో ఆ ఇంద్రియాలని లొంగ తీసుకోవడం చాలా సులభం అయిపోతుంది. అటువంటి ఇంద్రియాలని లొంగ తీసుకోవడానికి పరమాత్మ అనుగ్రహం ఉండాలి. అది ఉంటేనే సాధ్యమవుతుంది. ఆ స్వామి అనేక దివ్య దేశాల్లో వేయించేసి ఉన్నాడు. ఒకటా రెండా? ఎక్కడెక్కడ ఉన్నాడండి? కంచిలో ఉన్నాడు, వెంకటాద్రి మీద ఉన్నాడు, తిరువెక్కాలో ఉన్నాడు, తిరువేళుక్కైలో ఉన్నాడు, తిరుఘటికైలో ఉన్నాడు, విన్నగరం, తిరువిన్నగరం, క్షీరాబ్ది, కుంభకోణం, పరమపదం, తిరుప్పాడగం, ఇలా అన్ని దివ్య దేశాలతో సమానంగా మనస్సుళ్ళ నా హృదయంలో కూడా వేయించేసి ఉన్నాడు స్వామి. ఇంకా
అడ్రస్లు ఇంతేనా అండి స్వామి అడ్రస్లు ఇంకా ఉన్నాయా అంటే అయ్యి బాబోయ్ ఇంతేంటండి, మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడికి వచ్చి దర్శనం ఇచ్చేస్తాడు స్వామి. ఈ విదేశాలన్నీ కూడా మహర్షులో లేదంటే భక్తజనులో కోరుకుంటేనే కదా ఈ అన్ని చోట్లకి వచ్చి ఉన్నాడు స్వామి. అలాంటి స్వామి అసలు ఎక్కడ ఉండేవాడు అంటే ఆదిశేషు మీద పడుకుని ఉండేవాడు. 4 వేదాల్లోనూ ఆయన నివాసంగా ఉండేవాడు స్వామి. క్షీరాబ్దిలో ఉండేవాడు స్వామి. అనంతుని మీద ఆ చల్లని వైకుంఠంలో ఉండే స్వామి ఆ హృదయ కమలంలో వచ్చేసాడు, నా హృదయ కమలంలోకి. దీన్నే వాసస్థానంగా చేసేసుకున్నాడు. ఎడమాగకొండాన్ వాసస్థానంగా చేసేసుకున్నాడు నా హృదయాన్ని. ఆది విదేశాల్లో ఎంత ప్రేమతో అయితే వేంచేసి ఉన్నాడో ఇప్పుడు నా హృదయంలో కూడా అంతే ప్రేమతోటి వేంచేసి ఉన్నాడు. నా మనసుని ఆదిశేషువుని స్వామి ఈక్వల్ గా ఆదరిస్తున్నాడమ్మా. ఎంత హాయిగా ఉన్నాడు స్వామి నా హృదయంలో అని అనుకుంటున్నారు. అయితే మీరైతే పరమాత్మని దర్శించేశారు, మరి మాకైతే ఎలా కుదురుతుందండి పరమాత్మ దర్శనము అంటే ఏం అక్కర్లేదర్రా. పరమాత్మని మానవులే కాదు జంతువులు కూడా పరమాత్మని ఆశ్రయించి తరించాయి. శ్రీ వెంకటాద్రి మీద ఉండే ఏనుగులు, కోతులు అన్నీ కూడా 1, 2 కాదు, అక్కడ ఉండే ప్రతి జీవి కూడా పరమాత్మని ఆశ్రయించి తరించింది కదా. పెయ్యాళ్వార్లు ఆ తిరువెంకటాచలం మీద ఉండే కోతుల్ని, ఆడకోతులని, మగ కోతులని, ఏనుగులని, ఆ ఏనుగులు స్రవించే మదజలం పరమాత్మకి అభిషేకం చేస్తున్నట్టుగా ఉందట. అలా ఆ ఆకాశంలో చందమామ ప్రకాశిస్తుంటే దాన్ని ఒక పుష్పంలా తీసుకొచ్చి ఏనుగు సమర్పించాలి అనుకుంటుందట పరమాత్మకి. ఇలా ఎన్నో రకాలుగా ఆ తిరువెంకటాద్రి పర్వతం మీద ఉండే సెలయేళ్లని, ఆ జంతువుల్ని అన్నిటినీ వర్ణిస్తారు. అవన్నీ కూడా ఆ పర్వతం మీద ఉన్నాయి కాబట్టి అవి తరిస్తున్నాయి. మనకి జ్ఞానం ఉంది కాబట్టి ఆయనకి మనకి ఉండే సంబంధాన్ని తెలుసుకోగలం కాబట్టి ఆయన గురించి మీరు తెలుసుకోండి చాలు, లేదా ఆయన నామాన్ని ఏదో ఒకటి తీసుకుని పాడండి చాలు. అంతకంటే ఈజీ ఉపాయం చెప్పనా? ఆ పరమాత్మ 2 శ్రీపాదాలు ఉన్నాయే వాటి దగ్గర మీరు మీ 2 చేతులు ఒక్కసారి జోడించండి చాలు. ఆ పాదాలకు నమస్కారం చెయ్యండి, అదే మీకు ఉపాయము, ఆ పాదాలే మీకు ఉపేయము అని చెప్పేస్తున్నారు. 59వ పాసురంలో అంటారు కదా, ఎంగళ్ పెరుమాన్ అడిసేర పెత్తు అన్నారు. నా స్వామి యొక్క తిరువడిగళ్లే నాకు ఉపాయము ఉపేయము అని నాకు తెలిసిపోయింది. శ్రీమన్నారాయణ పాదాలు ఆశ్రయిస్తే చాలు. ఆయన సెంగణ్ మాల్ కాబట్టి అంటే ఆశ్రితులందు అత్యంత వ్యామోహం కలిగినటువంటి ఎర్రని ప్రేమ కలిగిన నేత్రాలు కలిగిన వాడు అని స్వామి నాకు తెలిసిపోయింది. అందువలన ఆ లక్ష్మీదేవి ఎప్పుడు నిత్య నివాసం చేసే వక్షస్థలం కలిగిన ఆ శ్రీమన్నారాయణే నాకు రక్షకము, ఆయనే ఉపాయము, ఆయనే ఉపేయము అని నాకు తెలిసిపోయింది. అయితే మీరు కొండల్లోనో లేదా నిప్పుల్లోనో, కొండలపైన నుంచుని లేదా నిప్పుల మధ్యలో నుంచుని లేదా నీళ్లలో మునిగిపోయి మీరేం తపస్సులు చెయ్యక్కర్లేదు. అందులో తీర్థాల్లో మునిగి తేలక్కర్లేదు ఏమి కూడాను. మరి ఏం చెయ్యాలండి ఆళ్వారే అంటే మెయ్మలర్ తూయి కైతుజుదాల్, చక్కగా పవిత్రమైనటువంటి శుద్ధిగా ఉండేటువంటి పుష్పాలని ఒక్కసారి పరమాత్మ మీద తూయి విసరండి చాలు. కైతుజుదాల్ 2 చేతులు దగ్గరికి తీసుకొచ్చి ఒక్క నమస్కారం చెయ్యండి చాలు. అంతే. కావే తీవినేగల్ ఆయందు, మీ పాపాలు నశించవా ఏంటి? క్రూరమైన పాపాలు నశించిపోవా? ఒక్కసారి మీరు ఆ పరమాత్మ దగ్గర దాసోహం అని సమర్పించి ఆ పుష్పాలు 2 శ్రద్ధగా పెట్టక్కర్లా, 2 చేతులతో విసిరితే చాలు అని అన్నారు. తూయ్ అన్నారు లక్ష్మి. మన తిరుప్పావేలో గోదాదేవి కూడా అదే చెప్తుంది కదా, తూయ్ అని అంటుంది. అలా విసిరితే చాలు, మీ పాపాలన్నీ నశించిపోతాయి. ఎటువంటి పాపాలు? తీవినైగల్, క్రూరమైన పాపాలు కూడా నశించిపోతాయి అని మీరు ఇతర ఉపాయాలేవి అనుష్ఠించక్కర్లేదు. విశ్వాసం ఉంచండి, ఆ పరమాత్మ మీద విశ్వాసం ఉంచి ఆ పాదాలే నాకు రక్షకము అని భావించి ఉంటే చాలు, మీకు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది అని అంటున్నారు. పరమాత్మ వైభవం అనంతంగా కలిగిన వాడు స్వామి. అంటే మనం ఏదో ఇప్పుడు నేనేదో 100 పాసురాలు చెప్పేస్తున్నాను అంటే ఈ 100 పాసురాలతోటి పరమాత్మ వైభవం అయిపోయింది అని కాదు. మనం ఎంత చెప్పగలమో అంతే చెప్పడం తప్ప ఆయన వైభవం తరగనటువంటి వైభవం కలిగిన వాడు ఆ స్వామి. అటువంటి వైభవం కలిగిన వాడు కదా, మరి మాకు దొరుకుతాడంటారా అటువంటి స్వామి అని అనుకోకండి.
స్వామి ఏం చేశాడు? భారత పోర్ అంటే మహాభారత యుద్ధాన్ని చేశాడు. ఎవరి కోసం చేశాడు అంటే ఓర్ ఐవర్ కాగా ఒక 5 కోసం అని చెప్పేసి ఆయన భారత యుద్ధాన్ని చేయించాడు లేదా చేశాడు అని అనుకోండి. ఏదైనా కూడా ఎంత మహాయుద్ధం చేసినప్పటికీ కూడా ఆయనకి ఎప్పుడు తృప్తి కలిగిందంట అంటే యశోదమ్మ కట్టేసిందే తాడుతోటి ఆ చేష్టకే ఆయనకి ఆనందం కలిగిందట. అంత యుద్ధం చేసేసి ఆశ్రితులైనటువంటి ఆ పాండవుల కోసం అంత గొప్ప యుద్ధం చేసినా ఆయనకి కలగని ఆనందం ఆ అమ్మ కట్టేస్తే అప్పుడు తాడుతోటి తృప్తి కలిగిందట, ఆనందపడ్డాట. అప్పుడు స్వామి மண்ணுண்ணும் பேய்ச்சி முலையுண்டும் அத்தாத்தாய் வெண்ணை விகங்க வெகுండు ఆయిచి కణ్ణికై తాన్ కట్టుండిరుందాన్. ఆ ఎప్పుడైతే ప్రేమతో ఆ ప్రేమ పాశానికి కట్టుపడిపోయేట స్వామి. అంత మహా గొప్ప యుద్ధం చేసినవాడు కూడా ఎప్పుడు భయపడ్డాడట? ఆ యుద్ధానికి ఏం భయపడలేదు. భారత వెంపోర్ అన్నారు అంటే మహాభారత యుద్ధం. ఎంత అక్షోణీల సైన్యం అండది, ఎంతమంది నశించిపోయారు అందులోనూ. పాలకడలలో ఉండే స్వామి ఈ 5 కోసం ఏ 5 తనని ఆశ్రయించారు అనే కారణంతో పంచ పాండవుల కోసం అంత క్రూర యుద్ధాన్ని చేశాడు స్వామి. అంత చేసిన వాడు యుద్ధంలో భయపడలేదు ఎక్కడా కూడాను. కానీ యశోద చేతుల కవ్వాన్ని చూశాడనుకోండి భయపడిపోయాడట స్వామి. అంటే ప్రేమకి కట్టుబడిపోతాడు స్వామి. నేను పరమాత్మని సాధిస్తాను, పరమాత్మని నేను పొందుతాను అని అనుకునే వారికి పరమాత్మ దొరకడు. మన స్వప్రయత్నంతో పరమాత్మని పొందలేము. ఎలా పొందాలి? ఆయనకి దాసోహం చేసి దాసులము అని అంటే పరమాత్మ మనకి దొరుకుతాడు. లేదా ఆయన యొక్క అనుగ్రహం కలిగితే మనకు నిర్హేతుకంగా అప్పుడే దొరుకుతాడు. ఉణరిల్ ఉణర్వరియన్ ఉళ్ళం పుగుందు పుణరిలం కాన్బరియన్ అని అంటాడు స్వామి. మన హృదయంలోనే ఉన్నా కూడా ఆయన అనుగ్రహం ఉంటేనే ఆయన దర్శించగలుగుతాం తప్ప మనదే కదా హృదయం అని చెప్పి చీల్చి చూసుకుంటే కనిపిస్తాడా? ఏమీ కనిపించడు. నేను ఈరోజు ప్రయత్నం చేసేసి జ్ఞానమంతా కలిగించేసుకుని బుక్స్ అన్ని చదివేసి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందేస్తాను, దర్శిస్తాను అంటే నో యూజ్. మన ప్రయత్నంతో తెలియరాడు. మన హృదయంలోనే ఉన్నా మనం దర్శించలేము. స్వప్రయత్నంతో దొరకడు. కానీ ఆయచ్చి పాల్ మత్తుక్కే అమ్మనే వాళ్ళైతు పేచి పాలుండ పిరాన్ అంటారు. ఆయచ్య గొల్లతల అంటే యశోదాదేవి ఉందే, ఆమె చేతిలో మత్తు అంటే కవ్వం. ఆ కవ్వాన్ని చూస్తే మాత్రం భయపడిపోయాడట. అంత యుద్ధానికి భయపడలేదు. ఆ అమ్మ కట్టిన తాడుకి ఇష్టపడ్డాడు. ఆ చేష్టకి తృప్తి కలిగిందట స్వామికి. అలాగే అమ్మ చేతుల కవ్వం చూస్తే భయపడిపోయాడట. అంటే ఆశ్రితుల కోసం ఏ పనైనా చేస్తాడు. ఎలాంటి వారైనా కూడా ప్రేమ చూపిస్తే చాలు ఆ ప్రేమకి కట్టుబడిపోతాడు. ఆ లోకాలన్నీ కొలుచుకున్నటువంటి స్వామి తన శ్రమ తీరేలాగా కొన్ని దివిదేశాల్లో పడుకుని ఉన్నాడు, కొన్ని దివిదేశాల్లో నిల్చుని ఉన్నాడు, కొన్ని దివిదేశాల్లో కూర్చుని మనందరికీ సేవ సాయిస్తున్నాడు కదా. ఓ మనస, ఆ కళ్యాణ గుణాలు కలిగిన వాడిని ఎప్పుడు సేవిస్తూ ఉండవే అని చెప్పి తమ మనసుతో కూడా కొన్ని పాసురాలు చెప్పుకుంటారు ఈయన. అసలు నువ్వు ఆశ్రయించక్కర్లేదు, ఆశ్రయించాలి అని అనుకున్నావా చాలు, అంతే. నీ పాపాలన్నీ ఆ క్షణంలోనే పటాపంచలైపోయినట్టే. అర్థం చేసుకో. నువ్వు ఆశ్రయించాక పోతాయేమో అని కూడా అనుకోక్కర్లేదట. ఆశ్రయించాలనే తలపు కలిగితే చాలు నీ పాపాలన్నీ పోతాయి. ముడివినైగళ్ మున్నమే కళ్ళలు ముడిందు అన్నారు. వెంటనే వెనక్కి తిరిగిపోతాయట. పాపాలు ఎక్కడికి పోయినాయో తెలియకుండా అవన్నీ నశించిపోతాయి. ఇంకా పరమాత్మ అట్టభుయికరత్తాన్ అంటే అష్టభుజం, కంచిలో ఉండే అష్టభుజంలో వేంచేసి ఉన్నాడు కదా. ఆయన యొక్క శ్రీపాదాలే మనకి ప్రాప్యము, అవే మనకి రక్షకము అని చెప్తారు చివరి పాసురాల్లో. 99వ పాసురంలో అష్టభుజుల్ని కీర్తిస్తారు. అష్టభుజులు అంటే 8 భుజాలు కలిగి ఉండి 8 భుజాల్లోనూ 8 రకాల ఆయుధాల్ని కలిగి ఉంటాడు స్వామి. ఆయుధాలు అనుకోండి, ఆభరణాలు అనుకోండి, ఎలాగైనా పర్వాలేదు. అలాంటి అష్టభుజులు ఎలా ఉన్నారట
అంటే ఇది వరకు గజేంద్రుడికి ఆపద వస్తే రక్షించాడు కదా స్వామి, అష్టబుద్ధులుగా వచ్చి ఆ గజేంద్ర మోక్షాన్ని చేశాడు అని అక్కడ స్థల పురాణంలో చెప్తూ ఉంటారు. మా పాలకుల్లో వేయించేస్తున్న అష్టబుద్ధుల గురించి కూడా అదే చెప్తుంటాడు, గజేంద్ర వరదుడండి ఈయన అని చెప్తూ ఉంటారు. అలా చక్రాన్ని విసిరి ఆ ముసలి బారి నుంచి ఎలా అయితే గజేంద్రుని రక్షించారో అలాగే మనల్ని పట్టుకున్న ఇంద్రియాలు అనే మొసళ్ళ నుంచి మనల్ని రక్షిస్తాడు స్వామి. ఆ చక్రం ఉంది కదా, ఆ చక్రధారిని స్మరిస్తే చాలు నీ పాపాలన్నీ తొలగిపోతాయి. ఆ గజేంద్రుణ్ణి జ్ఞానం లేనటువంటి ఒక ఏనుగునే రక్షించిన వాడు ప్రేమతో నువ్వు ఆశ్రయిస్తే నిన్ను రక్షించడా? తప్పకుండా రక్షిస్తాడు. చక్రధారి తాళ్ முதலே నంగట్కు చారువు అన్నారు. అట్టబొయ్కరత్తాన్ తాళ్ మొదలే నంగట్కు చారువు. ఆ అష్టభుజాల పాదాలే మనకు రక్షకములు అని చెప్పి మనకి ఉపేయం ఏదో, మనం ఎలా పట్టుకోవాలో, ఏది పట్టుకోవాలో, పట్టుకుంటే ఏమొస్తుందో చెప్పేస్తున్నారు. సార్వు నమక్కెన్నం చక్కరత్తాన్ అని 100వ చెప్తున్నారు. 100వ సార్వు అంటే రక్షకం. ఏంటి మనకు రక్షకము అంటే చక్కరత్తాన్, ఆ చక్రధారియే మనకు రక్షకం అండి. ఆ తులసి మాలను ధరించి ఉంటాడే స్వామి తన వక్షస్థలంలో, ఆయనే మనకు రక్షకము. అంతేకాదు ఆయన వక్షస్థలం అసలు మనకు దర్శనం అవుతోంది అంటేనే మెరుపులా ప్రకాశిస్తున్నటువంటి లక్ష్మీదేవి వక్షస్థలంలో కలిగిన వాడే మనకి రక్షకము. పరమాత్మ యొక్క తిరుమేను నల్లగా ఉంటే, ప్రకాశిస్తూ ఉంటే అందులో ఈ మెరుపు తీగైన లక్ష్మీదేవి ఉండబట్టే కదా పేయాళ్వార్లకి ముందుగా లక్ష్మీదేవి దర్శనమైంది. నారాయణుడు వచ్చాడు, లక్ష్మీదేవి ఇద్దరు కలిసే వచ్చారు. కానీ ముందుగా ఏది దర్శనమైంది ఆయనకి? మెరుపు ప్రకాశం కలిగినటువంటి లక్ష్మీదేవే దర్శనమైంది. అలా లక్ష్మీదేవి వెలుగులోనే స్వామిని సేవించారు పేయాళ్వార్లు. అందువలన మనకి స్వామిని దర్శింపచేసేది ఎవరు అంటే అమ్మ పురుషకారమే దర్శింపచేస్తుంది. మీరు కూడా అలాగే అమ్మని పురుషకారంగా పెట్టుకోండి. మీరు చక్కగా ఈ సంసార సాగరాన్ని దాటేయచ్చు. ఈ పాపాలన్నీ తొలగిపోతాయి. ఎప్పుడైతే పరమాత్మ అనుగ్రహం కలిగిందో వెంటనే పోతాయి. ఆ పాపాలు నశిస్తే ఏమవుతుంది? ఆయన వైకుంఠ లోకానికి మనం చేరుకోవచ్చు అని తమ 3 దివ్య ప్రబంధంలో పరమాత్మ గురించి కీర్తిస్తూ ఉంటారు. మనకి ఉపాయం ఏదో తెలియచేస్తారు పేయాళ్వార్లు. వీరు మైలాపూర్లో ఉండే ఒక బావిలో ఉద్భవించారు అని చెప్తూ ఉంటారు. అటువంటి పేయాళ్వార్లు మనందరినీ కూడా రక్షించుగాక అని ప్రార్థిద్దాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.